వీడు మంచోడా చెడ్డోడా అర్థం కావట్లేదు, కానీ అమ్మాయిల్ని బాగా అర్థం చేసుకుంటాడు అనిపిస్తుంది. ఈ పెళ్ళి ప్రేమ ఇదే నా బాధ. అయినా మీ అబ్బాయిలకు కావాల్సింది ఏదో నాకు బాగా తెలుసు. ఫస్ట్ నైట్ అవ్వలేదన్న కదా ఇదంతా చేస్తున్నారు. పద చేసుకుందాం. మా ఏం చేస్తున్నారండి? అసలు ఏం జరుగుతుందో ఇక్కడ? నేను కోపడాల్సిన తను కోపడుతుంది. వెళ్ళిపోయాడా? నా ఆఫీస్ 9కి రా, నేను 8:30కి స్టార్ట్ అవుతాను. ఇంకెన్ని రోజులు నన్ను నీ వెంట కట్టేసి తిప్పించుకుంటావు? ఓకే చెప్పేయొచ్చుగా. నీకు దండం రా దూత, ఎప్పుడు ఇదే గోల్ నీతో. జాను జాను ఏంటే అంత సైడ్గా ఉన్నావు? ఏమైంది? అలా ఏం లేదు, నార్మలే ఉన్నా. తెలుస్తుందిలే, ఏమైందో చెప్పు. నేను నా పాస్ట్ స్టోరీని నా హస్బెండ్కి చెప్పా. ఏంటి? ఈ ప్రపంచంలో ఏ అమ్మాయి చేయని కనకరం చేసేవాళ్ళే. అసలుకే అబ్బాయిలకి అనుమానాలు ఎక్కువ. ఇప్పుడు చూడు నీతో ఎలా ఆడుకుంటాడు. ఏయ్, ఎక్కడికి వెళ్ళావే? ఆఫీస్కి. ఆఫీస్లో ఎవరితో ఫాస్ట్ డీల్ చేయడానికి వెళ్ళావు? వాడుతున్నాను చాటింగ్. ఏమంటున్నాను మీ బుజ్జి కన్నా? డ్రమ్స్ ఆర్డర్ చేశారా లేదా ప్రెజర్ కుక్కర్లో ప్లాన్ చేశారా? మీరు నన్ను చంపేలోపే నేనే నేను చంపేస్తా. నువ్వేమేమో చెప్పకు. ఇప్పటివరకు అతను నన్ను ఏం అనలేదు, ఏం అడగలేదు కూడా. ఏం అడగలేదంటే ఏదో ఆలోచిస్తున్నట్టున్నాడు. ఈ టెన్షన్ని భరించడం నా వల్ల అవ్వట్లే రఘు. మీరు ఇప్పుడు ఏదో ఒకటి చెప్పాలి, మాట్లాడాలి.
ఇంకా ఎన్ని రోజులు ఇలా సైలెంట్గా ఉంటారు? మీరు ఏమనుకుంటున్నారు నాకు తెలియాలి కదా. అదే ఇప్పుడు మీరు పాస్ట్లో ఒక అమ్మాయిని లవ్ చేశారని నాకు చెప్తే నేను అర్థం చేసుకొని ఏం చేంజ్ అవ్వకుండా మీతో బాగుండాలని అనుకుంటారు. మీరు గతంలో లవ్ చేసిన అంటే తప్పుగా చూడని ఈ సమాజం మీరు లవ్ చేసిన అమ్మాయి తన లవ్ గురించి ఇంకొకరికి చెప్తే తప్పుగా చూస్తుంది. ఒక అబ్బాయి లవ్ చేస్తే తన ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఏం ప్రాబ్లం ఉండదు. అదే అమ్మాయి చేస్తే తప్పుడు మనిషి అయిపోతుంది. ఒక అబ్బాయి చేస్తే రాని పర్స్పెక్టివ్ అమ్మాయి చేస్తే వస్తుంది. ప్రేమకి ఇద్దరు కావాలి, కానీ అబ్బాయి చేస్తే ప్రేమ, అమ్మాయి చేస్తే భూత. మీరు చెప్పిన దాంట్లో 100% నిజం ఉందండి. దాని గురించి నేను ఏం మాట్లాడను. నాకు కూడా మీ పాస్ట్ డైజెస్ట్ చేసుకునే టైం పట్టింది. మీరు నిజంగా ఎలా ఫీల్ అవుతున్నారో చెప్పారు. ఇది మీ గతం అండి. నేను దాని గురించి ఆలోచించడం మానేశాను. మీరే ఆపేయండి. మీరు నాతో ఇప్పుడు ఎలా ఉంటారనేది ఇంపార్టెంట్ అండి. మీరు ఇంకా తన్ని ప్రేమిస్తున్నారా? లేదు. ఫస్ట్లో మర్చిపోవడానికి ఎవరికైనా టైం పడుతుందండి. మీరు మీకు కావాల్సిన టైం తీసుకోండి, కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మనది అయితే మనని వదిలి వెళ్ళదు. వెళ్ళింది అంటే మనది కాదు. నేను దీని గురించి మీ పేరెంట్స్ కానీ మా పేరెంట్స్ కానీ చెప్పాలనుకోవట్లేదండి. ఇది మన సమస్య, మనమే సాల్వ్ చేసుకోవాలి. ఎవరినొకరిని పెళ్లి చేసుకోవాలని తప్పక చేసుకోవాలని మిమ్మల్ని మీతో లైఫ్ లాంగ్ ఉండాలని చేసుకున్నాను. అండ్ మీరే నా ఫస్ట్ లవ్.